ఇవాళ రాష్ట్రంలో నిన్నటి నుంచి కొత్త డ్రామా స్టార్ట్ అయింది. ఇది అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ డే 1 నుండే అవినీతి అనేది స్టార్ట్ అయింది. దాంట్లో 1,00,000 కోట్లని కాదు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు జరిగినాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిళ్ళు. ఇవాళ కవిత గారు నిన్నేదో చేసి మా నాయనకు సంబంధం లేదు, హరీష్ రావు చేసిండు, సంతోష్ రావు చేసిండు. వాళ్ళు ఎవరు? నీ కుటుంబం కాదా? నీ ఫ్యామిలీ కాదా? నీ బంధువులు కాదా? వాళ్ళు నీ నాయన పర్మిషన్ లేకుండానే అంత అడ్డగోలుగానే చేసి ఇలా 1,00,000 కోట్ల కుంభకోణం. నువ్వు ఎట్లా ఇది నువ్వు పార్టీకి సంబంధం లేదు, మా నాయనకు సంబంధం లేదు, మా కుటుంబానికి సంబంధం లేదు అని అంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది 80% కూడా వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్న డ్రామా తప్ప ఇది ఒక కొత్త డ్రామా తెరదీసి ప్రజలను ప్రభుత్వాన్ని ఒక డైవర్ట్ చేయడమే తప్ప దీంట్లో ఎటువంటి కూడా యథార్థం లేదు. ఇదంతా ఫ్రాడు, ఇదంతా బోగస్ మాటలు, బోగస్ ముచ్చలు తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ డ్రామానే. నేను అనేది ఏంటంటే నిన్నటి నుంచి కూడా ఒక డ్రామా నడుస్తుంది. వీళ్ళు దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఏదైతే ఉందో ఈ కుంభకోణాలకు, ఈ అవినీతికి టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం లేదు, లేకపోతే కేసీఆర్కి ఏం సంబంధం లేదు, కేటీఆర్కి ఏం సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో ఇదంతా కూడా ఒక స్టంటు, ఒక డ్రామా. కవితను సస్పెండ్ చేయడం అనేది కూడా డ్రామానే. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. కాబట్టి మనం ఇది ఒక కొత్త స్కెచ్ చేసి ఇది కేసీఆర్కి ఇవి డ్రామాలు, స్కెచ్లు ఇవన్నీ కొత్త ఏం కాదు. దాంట్లో భాగంగానే ఇది కేసీఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ను కవిత చదివింది. దీంట్లో ఏదో నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇది ఈ వ్యవహారాలు తప్ప దీంట్లో ఎటువంటి కూడా వాస్తవాలు లేవు. ఈ కాళేశ్వరం కేసు ఏదైతే ఉందో సిబిఐకి బదలాయించడం అనేది బీజేపీ స్వాగతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది అసలు దొంగలు ఎవరు, ఎంత అవినీతి జరిగింది, అది ఎట్లా జరిగింది అనేది టోటల్గా సిబిఐ బట్టబయలు చేసి ఆడ నడి బజార్లా కూర్చోబెడుతుంది. దోషులను ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దాదాపు 17-18 నెలలైతుంది, 20 నెలలైనా కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మేము వచ్చినాక వాళ్ళను ఆట ఆడుకుంటాం, చీల్చి చెండాడుతాం, మొత్తం బజార్లో పెడతాం, అవినీతిని అంతా బయటపడేస్తాం, ఒక్కొక్కరిని జైల్లో తోలుతాం, మొత్తం అవినీతి డబ్బు మొత్తం గుంజుకొచ్చి దేశంలో రాష్ట్రంలో ప్రజలకు పంచిపెడతాం, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి పాల్గొంటామని కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇవాళ ఒకటి